న్యూస్ మనం చూస్తున్నాము. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఇది కీలక పరిణామం. దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట లభించింది. దానం, కడియం అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. దానం, కడియం ఇద్దరూ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని స్పీకర్ అన్నారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. సో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకి ఈ రోజు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరులపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయం ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు సిద్ధమైంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ రోజు దానం, కడియంలకు క్లీన్ చిట్ ఇచ్చారు. అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీ లోపు, అంటే ఈరోజు 11, ఇక రేపే 12వ తేదీ, వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. అందుకనే ఈ రోజు స్పీకర్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించారు. కడియంకి అలానే దానంకి ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్. ఈయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు. స్టేషన్ గన్పూర్ నుంచి కారు గుర్తుతో పోటీ చేసిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరటాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ ఫైల్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగబోతోంది. దీంతో అంతకంటే ముందుగానే స్పీకర్ తన తీర్పుని ప్రకటించారు. ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి 10 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అనర్హత పిటిషన్లని కొట్టివేశారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, నిజంగా తీవ్ర ఉత్కంఠ రేపింది దానం అండ్ కడియం విషయంలో. చాలా రోజులుగా నానుతూ వస్తున్న విషయం. ఎట్టకేలకి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ ఇది ఊహించని పరిణామంగా భావిస్తుంది బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? ఏం చేయబోతోంది? బీఆర్ఎస్ దీనికి సంబంధించిన దానిపైన ఇప్పటికే కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యం మీద దాడి అని చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే పిటిషన్స్ వేశారో వాళ్ళు కూడా వచ్చి బయట మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు కాపీ కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఒక ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. 10 మంది ఎమ్మెల్యేలలో 8 మందికి సంబంధించిన దానిపైన ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ మిగతా ఇద్దరి విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతారన్న ఒక ఉత్కంఠ అయితే మొదటి నుంచి కొనసాగింది. ఇన్ఫాక్ట్ ఈ 10 మంది ఎమ్మెల్యేలలో మొదటి నుంచి కూడా దానం నాగేందర్, కడియం శ్రీహరి పైన అందరి దృష్టి ఉంది. ఖచ్చితంగా స్పీకర్ వేటు వేస్తారని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పిటిషన్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక ఉత్కంఠకు తెరతీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ వినిపించిన పరిస్థితి మనకు కనిపించింది. ఎన్నోసార్లు అనేక నాటకీయమైన పరిణామాలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణలో కొనసాగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పీకర్ రమణ్ చెప్పినప్పటికీ కొన్నిసార్లు రాలేదు. దాని తర్వాత అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొంత టైం కావాలని అడగడం జరిగింది. ఇలా నాటకీయమైన పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు ఏదైతే సుప్రీంకోర్టు ఉన్న డేట్ ఉన్న నేపథ్యంలో ఈ రోజుతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా దానిలో ఉన్నటువంటి ఇన్సైడ్ ఉన్నటువంటి ఏ విధమైన వాటిని పరిశీలనలోకి తీసుకొని ఈ ఆధారాలను తీసుకొని మరి ముందుకెళ్లాడో స్పీకర్ అని మాత్రం కొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ 8 మందికి సంబంధించినటువంటి ఏదైతే తీర్పుని పరిగణలోకి తీసుకున్నారో సేమ్ అదే దాన్ని కూడా ఇక్కడ కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జీతపత్యాలు ఏవైతే ఉన్నాయో, శాలరీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంత భాగాన్ని ఏదైతే పార్టీ ఫండ్ కింద అటు బీఆర్ఎస్కి వెళ్తున్నట్టుగా అనేక ప్రూఫ్స్ అయితే మొదటి నుంచి కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలుగా చెప్పబడుతున్నటువంటి ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి అడ్వకేట్లు చూపిస్తున్న నేపథ్యంలో దానం నాగేందర్ అటు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా ఇదే ప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దీన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే పరిగణలోకి తీసుకొని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం చాలా బలంగా తమ వాదన వినిపించింది. అటు దానం నాగేందర్ పోటీ చేయడం కావచ్చు, దానం నాగేందర్ ఫొటోస్ కావచ్చు, దానం నాగేందర్ కండువా కప్పుకున్నటువంటి విషయాలు కావచ్చు, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయమని చెప్పడం కావచ్చు, అలాగే అనేక కటౌట్ల విషయంలో కావచ్చు, ప్రచార రథాలకు సంబంధించిన దానిపైన కావచ్చు, తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా అటు స్పీకర్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ దానం నాగేందర్ అడ్వకేట్లు మాత్రం ఏదైతే మేము పోటీ చేశామో ఆ పోటీ చేయక ముందుగానే అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ తమ పైన కేసు వేయడం జరిగిందని కూడా చెప్తున్న నేపథ్యంలో దానికి ముందున్నటువంటి పరిణామాలని పరిగణలోకి తీసుకోవాలి. కానీ మేము పోటీ చేసినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి కూడా అటు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు మొదటి నుంచి కూడా వాదించిన పరిస్థితి మనకు కనిపించింది. సో అదే నిర్ణయాన్ని కొనసాగిస్తూ అటు స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. స్పీకర్ కాపీ వచ్చిన తర్వాత ఇంకా దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే దీన్ని క్రోడీకరిస్తూ అయితే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి కేసుని ఏదైతే ఉందో
టేకప్ చేసిన విధానం ఏదైతే ఉందో అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి కూడా సేమ్ దాన్ని కొనసాగింపుగానే ఇచ్చినట్టుగా ఉంది. కానీ ఆయన కాంగ్రెస్ గుర్తుపైన పోటీ చేసినట్టు కానీ దాని తర్వాత కానీ ఆయన ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ లేదని చెప్పి అటు ఇన్సైడ్ ఉన్నటువంటి బీఆర్ఎస్కి అటు దారా నాగేందర్ సంబంధించిన అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆయన జీతాన్ని ఆయన శాలరీని మొత్తం కూడా అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి దాంట్లో ఫండ్ అవుతున్న నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకొని అలాగే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు కానీ అలాగే బీఆర్ఎస్ నుంచి ఏదైనా షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు కానీ అలాగే కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని తీసుకున్నట్టు కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పి దారా నాగేందర్ని అందుకే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే కడియం శ్రీహరి కూతురు ఎవరైతే ఉన్నారో తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం కావచ్చు, అలాగే అనేక సభల్లో ప్రచార రథాల పైన కావచ్చు, మిగతా సీఎం ఉన్నటువంటి సభల్లో కావచ్చు, మిగతా అనేక కార్యక్రమాల్లో కూడా అటు ఆయన పార్టిసిపేట్ చేయడం కావచ్చు, అలాగే ఆమె ప్రపోజల్గా కూడా కడియం శ్రీహరి సైన్ పెట్టిన నేపథ్యంలో ఇవన్నీ ఆధారాలు కూడా అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చూపించడం జరిగింది. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి చేరినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇక్కడే దీంట్లోనే ఉన్నాడని కూడా ఆయన క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మరి బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతున్న ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. గతంలోనే బీఆర్ఎస్ చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ నిర్ణయం తప్పుగా ఉంటే ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, దానిపైన ఇంకా తెలుసుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా దీన్ని తీసుకెళ్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి కొద్ది క్షణాల్లో అడ్వకేట్స్ కూడా వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ అశోక్.